మేడం ఇటువైపు జరగండి కొంచెం. ఇక్కడ చూడండి. అందరూ క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టాలి. సార్ ఇటు చూడండి. And after that, let us have some basic formalities, and then we will go into the in-depth process. Cardinal Shakti, Congress Chairman, Madhya మంచి కమిషన్లో సునీత గారు రైస్ ప్రెసిడెంట్ cardinal శక్తి గురించి నేను చాలా మందికి నేను ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నాను. గత 20 సంవత్సరాల నుంచి నేను చేస్తాను. 20 సంవత్సరాలుగా మహిళా సాధికారత అనేది అందరిగా ఉంటుందనేది మా ఆలోచన. మేము వే ఆఫ్ స్టార్ట్లో పెరిగినప్పుడు మహిళలు పేదరికంలోనే ఉండి పేదరికంలోనే మరణిస్తున్నారు అనేది మా ఆలోచన. మా దాన్ని ఎట్లా అడ్డుకోవాలనేది కమిషనర్లలో సర్వే చేశాను. కర్కినాడ శక్తిలో 3,75,000 మంది మహిళలను మేము ఎన్రోల్ చేయాలి. అవేర్నెస్ క్యాంపెయిన్స్, హెల్త్ క్యాంపెయిన్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేషన్లో ఆ క్యాంపెయిన్స్ చేయడానికి సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఒక మహిళని పేదరికంలో ఉన్న మహిళని ఎట్లా విజయపదంలో నడిపించాలనేది మాకు ఒక మంచి లక్ష్యంగా వచ్చింది. ఆ లక్ష్యాన్ని రీచ్ కావడం అనేది సాక్షి ఉమెన్ కమిషన్ నుంచి డిపార్ట్మెంట్ వరకు ఏపీ స్టేట్ ఉమెన్ కమిషన్కి GOMS ద్వారా మేము మంచి అపాయింట్మెంట్స్ పెట్టాము, జీవోస్ పాస్ చేశాము. ఆ ఆర్డర్ని సక్సెస్ఫుల్గా మేము కోవిడ్లో తీసుకోగలిగాను. కొట్లూరి దేవి ఒక జీవోకి అప్లై చేసింది అన్నప్పుడు నా పేరుతో సహా ఉమెన్ కమిషన్లో నా పేరు దాంట్లో అంటే ఎలాంటి మహిళనైనా సరే ఆమెలో ఉన్న స్కిల్ని మేము బయటికి తీసుకురావాలంటే మా ధ్యేయం. ఒకటి మహిళలు నాకు ఇన్వాల్వ్ చేస్తున్నారు చాలా ఇబ్బందికరమైన సాధారణ ఉన్నారా? సాధారణ వచ్చారు కదా. కింద 20 ఉందండి. అదే దాని కంపెనీ దాంట్లో ఫస్ట్ వచ్చారు కింద కింద
మాకు లయన్స్ క్లబ్ గుంటూరులో ఉన్నటువంటి హరిత గోల్డ్ లయన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్న దేవి గారి ఆహ్వానం మేర వారి మనవరాళ్ళ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజు. అదే రోజున వారి యొక్క సంస్థ అయినటువంటి వారి బ్రెయిన్ చైల్డ్గా ఉన్న ఈ ప్రగతి నారీ శక్తి ఈ యొక్క దాన్ని చేయటం, దానికి సంబంధించిన అన్ని వైపుల నుండి అనేక మంది వారి యొక్క మిత్రులు కూడా వచ్చి వివరాలు, వారికి అందిస్తున్న సర్వీసుల గురించి, వారు సెక్యూరిటీ సర్వీసెస్లోను, హోమ్ సర్వీసెస్లోను వారు యూత్ని, మహిళల్ని ఎంపవర్ చేస్తూ వారికి తగిన విధంగా హెల్ప్ చేస్తూ అటు సమాజానికి, ఆ కుటుంబాలకి, ఇటు నిరుద్యోగ యువతకి, మహిళలకి కూడా హెల్ప్ చేస్తూ వారు చేసిన కార్యక్రమం మంచి విషయంగా తెలియజేస్తున్నాము. ముందు రోజుల్లో కూడా మరింత బాగా ఈ రకంగా వారు మరింత బాగా మరింత మంచి వాల్యూమ్తో చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ప్రగతి నారీ శక్తి గుంటూరు మేడం దేవి గారు ఆధ్వర్యంలో, అట్లాగే గుంటూరు హరిత గోల్డ్ క్లబ్ వారి పెద్దలు గౌరవనీయులు మన ఉపేంద్ర గారు, అట్లాగే సహదేవ్ గారు, అట్లాగే లాయర్ రెహమాన్ గారు, వీళ్ళందరి శరత్ గారు, వీళ్ళందరి సహకారాలతో ఇక్కడ ఈరోజు ఇరందియా వారి ఉద్యోగ అవకాశాల కోసం ఒక సిస్టమ్ని, ఆఫీస్ని ఓపెన్ చేయడం, అలాగే ఈరోజు వారి మనమరాలు పేరు సిద్ధ జాహ్నవి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ ఆఫీస్ని ఓపెన్ చేసి తన యొక్క సేవాతత్వాన్ని, తన యొక్క సేవా గుణాన్ని ఎంతో ఉన్నతంగా, దాదాపు ప్రగతి నారీ శక్తికి 3,06,000 మంది సభ్యులు ఉన్నారు. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆమె ఒక ప్రగతి నారీ శక్తి అంటే ఆమె ఒక ఉద్యమంలాగా ఇంతమందిని చేర్చడం అనేది చాలా సంతోషదాయకం. ఎన్నో సేవా కార్యక్రమాలతోటి మనం ముందుకెళ్లాలని పెద్దలు అందరి సహకారాలతో ఈ సంస్థను ప్లస్ ఈ ఆఫీస్ని ఎంతో గౌరవంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. అందరికీ నమస్తే. ప్రగతి నారీ శక్తి దేవి ఫౌండర్ చైర్మన్గా ఈరోజు గుంటూరు శాఖ కావడంలో మేము విధాందియా సర్వీస్ సెక్యూరిటీ సర్వీసెస్తో భాగస్వామ్యంతో మహిళకి సాధికార దిశగా కొన్ని ఉపాధి అవకాశాలు కల్పించడానికి వారితో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈ సర్వీసెస్ని రాబోయే రోజుల్లో మహిళలను ఇన్వాల్వ్ చేస్తాము. సెక్యూరిటీ సర్వీసెస్ కాకుండా హోమ్ సర్వీసెస్, పెట్రోల్ బంక్లో ఉన్న కొన్ని ఆపర్చునిటీస్, అనేక కంపెనీస్తో మాట్లాడి వాళ్ళకి ఉపాధి అవకాశాలు చేయడానికి మేము ఇది ఆలోచిస్తూ ఉన్నాము. చాలామంది పెద్దలు మాతో ఉన్నారు. లయన్స్ క్లబ్ ఉపేంద్ర గారు ఏరియా లీడర్గా మాకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా సహదేవ్ గారు, ఒక మంచి ఉద్దేశంతో మేమందరం వెళ్తున్నాము. మరొక గొప్ప వ్యక్తి కేఎస్ఆర్ గారు మాతో పాటు ఉండి అనేకమైన మంచి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈరోజు దీన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తాం. రాబోయే రోజుల్లో ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మేము శ్రీకారం చుట్టాం ఈరోజు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. లేచి వెళ్ళటం అనేది జరగదు. 700 మంది అట్లాగే ఉన్నారు. అట్లా వైజాగ్లో 800 మెంబర్స్ రహిగా దగ్గర ఉంటాయి. మనం ఇప్పుడు ఇంకా మాకేమొచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చూసిన వేధింపులు, ఎప్పుడు చూసినా మహిళకి ఏదో హెరాస్మెంట్ జరుగుతూ ఉంది, సూసైడ్ అటెంప్ట్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ఉమెన్ కమిషన్తో ఎస్పీ గారితో రీసెంట్గా 2 నెలల క్రితం నాకు అవార్డు తీసుకున్నాను. వాళ్ళతో ఏం చెప్తాం, మేము వెళ్ళి ఇష్యూస్ ఇట్లా ఉన్నాయి, మేము ఇలా పనిచేస్తున్నాం అన్నప్పుడు మంచి మంచి క్రియలు నేను చేయగలను. అట్లా
మొత్తం స్టేట్ వైడ్ కొంతమందిని నేను ఇన్వాల్వ్ చేస్తాను. నెక్స్ట్ నందిని గారు రావాలి ఒకసారి. కొన్ని ఉమెన్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే, మీలో ఎందుకు నేను జాయిన్ అవ్వాలి, మీరు ఏం చేస్తారు, మేమేం చేయాలి. తనంటే మీరు పార్లమెంట్ రీసెంట్ 500 మెంబర్స్ని ఏలూరులో మెంబర్షిప్ చేసి నన్ను ఇన్వైట్ చేస్తాము. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు మేమేం చేస్తామంటే పెద్ద పెద్ద మీటింగ్ హౌస్ తీసుకొని ఆర్గనైజింగ్ చేసి మోటివేషన్ చేయడం అనేది కర్మస్థాయిగా తీసుకున్నాం. ఫస్ట్ లాస్ట్ ఒక 5 years ఇది పని చేద్దాము, గ్రౌండ్లో చేద్దాము. గ్రౌండ్లో పేద మంది మన దగ్గర రావాలంటే ఖర్చుతో కూడా వ్యవహారం, వాళ్ళ ప్రయాణ ఛార్జీలు, వాళ్ళకు ఉన్న కూలి డబ్బులు పోతే వాళ్ళకి అలాంటి కొన్ని గ్రౌండ్లో మేము సర్వే చేసి వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే ఇలాంటి మహిళలు శక్తివంతమైన మహిళలు కొన్ని వందల మందికి ఇన్స్పైర్గా ఉన్నారు. మామూలు ఇట్లా స్టేట్ వైడ్ ఒక్కొక్కరు చేసుకున్నట్టు చాలా ప్రోగ్రామ్స్ చేశాము. మమ్మల్ని నమ్మి మాతో ఉండి మెంబర్షిప్ పెద్ద పెద్ద మెంబర్షిప్ ఉన్నాయి. 3,000 లక్ష ఈ అమ్మాయి ఎక్కడ ఇచ్చిందా 30,000 ఇచ్చింది. అట్లా 30,000 ముగ్గురుతో మెంబర్షిప్ చేయించాము. ఎందుకు మెంబర్షిప్ ఉమెన్ డెవలప్ అవ్వాలి, ఆమెకు పని కల్పించాలి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ పెద్ద లెవెల్లో నేను సర్వే చేసినప్పుడు చిన్న వయసులో ఈ అమ్మాయి వయసులో నేను బిల్ గేట్స్ నాకు ఒక కాల్ చేశాను. అక్కడ నుంచి కాల్ వచ్చింది. నేను హైదరాబాద్లో ఉన్నాను ఆ టైంలో. ఎందుకంటే చెప్పాలి కాబట్టి పెద్దలు ఉన్నారు, మా గురించి తక్కువగా చెప్పారు. వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినట్టు సారీ నన్ను లైఫ్లో మీరు ఉండాలి ప్రెసిడెంట్గా, మీకు అర్హత ఉంది, మీ గురించి విన్నాను అని నా మీద అంత పెద్ద బాధ్యత. ప్రెసిడెంట్గా గుంటూరు ప్రెసిడెంట్గా లైన్స్ కార్యక్రమంగా ప్రెసిడెంట్ నన్ను ఎలక్ట్ చేశాను. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. మా వాళ్ళందరూ చెప్పాను ఈ అమ్మాయి దాంట్లో ఆ పనిని మనం శ్రీకారం ఇక్కడ ఎందుకు చేశానంటే విధానీయ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అది నేషనల్ వైడ్లో వర్క్ చేస్తాము. వైజాగ్లో సక్సెస్ఫుల్గా ఉంటుంది. కొన్ని వందల మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్ట్ విధానీయతో ఈరోజు కంటి నారీ శక్తి సంయుక్తంగా రాబోయే రోజుల్లో మేము కార్యక్రమాలు చేస్తాం. వారి యొక్క కోరికని జనరల్గా ప్రెసిడెంట్ గారు అడిగి చేయాలి కాబట్టి తప్పకుండా వస్తామని కూడా రాత్రి విజయవాడ వచ్చేసరికి 2:48 అయినా సరే కొద్ది రోజులుగా లైనత్వం చేస్తున్న వ్యవహారాల్లో లేట్ అవుతున్నాం. ఈరోజు వారిని కూడా పూర్తి చేసి వెళ్దామని రావడం జరిగింది. యూత్ ఎంపవర్మెంట్ అని, ఉమెన్ ఎంపవర్మెంట్ అని వారు చెప్పిన మాటల్లో అర్థమైంది. డెఫినెట్గా యూత్ ఎంపవర్మెంట్ అంటే మంచి విషయం అని కూడా ఎవరెవరికైనా సరే ఎంపవర్ అవ్వడానికి ఉన్న మార్గాలు రాష్ట్రం ఉన్న పరిస్థితులను బట్టి మాకు లయన్స్ క్లబ్ గుంటూరులో ఉన్నటువంటి హరిత గోల్డ్ లయన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్న దేవి గారి ఆహ్వానం మేర వారి మనవరాళ్ళ యొక్క మరి బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజు అదే రోజున మరి వారి యొక్క సంస్థ అయినటువంటి వారి బ్రెయిన్ చైల్డ్గా ఉన్న ఈ ప్రగతి నారీ శక్తి ఈ యొక్క దాన్ని చేయటం, దానికి సంబంధించిన అన్ని వైపుల నుండి అనేక మంది వారి యొక్క మిత్రులు కూడా వచ్చిన వివరాలు, వాళ్ళు అందిస్తున్న సర్వీసుల గురించి, వారు సెక్యూరిటీ సర్వీసెస్లోను, హోమ్ సర్వీసెస్లోను వారు యూత్ని మహిళల్ని ఎంపవర్ చేస్తూ వారికి తగిన విధంగా హెల్ప్ చేస్తూ అటు సమాజానికి, ఆ కుటుంబాలకి, ఇటు నిరుద్యోగ యువతకి, మహిళలకి కూడా హెల్ప్ చేస్తూ వారు చేసిన కార్యక్రమం చక్కగా మంచి విషయంగా తెలియజేస్తున్నాము. ముందు రోజుల్లో కూడా మరింత బాగా ఈ రకంగా వారు మరింత బాగా మరింత మంచి వాల్యూమ్తో చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ప్రగతి నారీ శక్తి గుంటూరు
మేడం దేవి గారు ఆధ్వర్యంలో అలాగే గుంటూరు హరిత గోల్డ్ క్లబ్ వారి పెద్దలు గౌరవనీయులు మన ఉపేంద్ర గారు, అలాగే సహదేవ్ గారు, అలాగే లాయర్ రెహమాన్ గారు, వీళ్ళందరి శరత్ గారు, వీళ్ళందరి సహకారాలతో ఇక్కడ ఈరోజు విదందియా వారి ఉద్యోగ అవకాశాల కోసం ఒక సిస్టమ్ని ఆఫీస్ని ఓపెన్ చేయడం, అలాగే ఈరోజు వారి మనమరాలు పేరు సిద్ధ జాహ్నవి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ ఆఫీస్ని ఓపెన్ చేసి తన యొక్క సేవాతత్వాన్ని, తన యొక్క సేవా గుణాన్ని ఎంతో ఉన్నతంగా దాదాపు ప్రగతి నారీ శక్తికి 3,06,000 మంది సభ్యులు ఉన్నారు. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆమె ఒక ప్రగతి నారీ శక్తి అంటే ఆమె ఒక ఉద్యమంలాగా ఇంతమందిని చేర్చడం అనేది చాలా సంతోషదాయకం. ఎన్నో సేవా కార్యక్రమాలతోటి మనం ముందుకెళ్లాలని పెద్దలు అందరి సహకారాలతో ఈ సంస్థను ప్లస్ ఈ ఆఫీస్ని ఎంతో గౌరవంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. అందరికీ నమస్తే. ప్రగతి నారీ శక్తి దేవి ఫౌండర్ చైర్మన్గా ఈరోజు గుంటూరు శాఖ కావడంలో మేము విదందియా సర్వీస్ సెక్యూరిటీ సర్వీసెస్తో భాగస్వామ్యంతో మహిళకి సాధికార దిశగా కొన్ని ఉపాధి అవకాశాలు కల్పించడానికి వారితో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈ సర్వీసెస్ని రాబోయే రోజుల్లో మహిళలను ఇన్వాల్వ్ చేస్తాము. సెక్యూరిటీ సర్వీసెస్ కాకుండా హోమ్ సర్వీసెస్, పెట్రోల్ బంక్లో ఉన్న కొన్ని ఆపర్చునిటీస్, అనేక కంపెనీస్తో మాట్లాడి వాళ్ళకి ఉపాధి అవకాశాలు చేయడానికి మేము ఇది ఆలోచిస్తూ ఉన్నాము. చాలామంది పెద్దలు మాతో ఉన్నారు. లయన్స్ క్లబ్ ఉపేంద్ర గారు ఏరియా లీడర్గా మాకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా సహదేవ్ గారు, ఒక మంచి ఉద్దేశంతో మేమందరం వెళ్తున్నాము. మరొక గొప్ప వ్యక్తి కేఎస్ఆర్ గారు మాతో పాటు ఉండి అనేకమైన మంచి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈరోజు దీన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తాం. రాబోయే రోజుల్లో ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మేము శ్రీకారం చుట్టాము ఈరోజు. థ్యాంక్ యూ.